రైట్. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ప్రభు ఇచ్చేది ఏంటంటే సంతోషం. చెప్పండి, ఏమిస్తాడు ఆయన? సంతోషం. ఆయన ఇచ్చే సంతోషం ఎంత గొప్పది అంటే ఆ సంతోషం ఎవరు కూడా మన యొద్ద నుండి తీసి వేయలేరన్నమాట. యోహాను సువార్త 15:11 ప్రభు అంటున్నాడు, నా సంతోషం మీకుండాలని, ఆ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యోహాను 15:11 ఎంత మంచి, మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సో ప్రభు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు చెప్పండి, చెప్పాలి. సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. కరెక్టే. చూడండి, మన బిడ్డలు స్కూల్స్ అయిపోయి చక్కగా ఇంట్లో ఉన్నారు, దిగాలుగా ఉంటున్నారు అనుకోండి, అసమానేలు మంచంలో పడుకొని, లేకపోతే అలా దిగాలుగా ఉంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులుగా మనకు ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా ఆలోచించండి, మనకు ఎలా ఉంటుంది? మనకు సంతోషం ఉంటుంది అసలు? అటు దిగాలుగా ఉంటా ఉంటే మనం తట్టుకోలేము. అరే ఏంటన్నా ఎలా ఉంటున్నావు, ఎందుకంటే డల్గా ఉంటున్నావు? మన బిడ్డలు సంతోషంగా లేకపోతేనే మనం తట్టుకోలేము. దేవుడు ఆయన బిడ్డలైన మనము సంతోషంగా ఉండకుండా దిగాలుగా ఉంటున్నాం అనుకోండి, ఆయనకు కూడా ఏముండదు చెప్పండి? సంతోషం ఉండదు. మనం సంతోషంగా ఉండడమే ఆయనకు కావాలి. కానీ ఒక విషయం అండి, ప్రభుని నమ్ముకున్నా సరే ఒకసారి మన హృదయంలో సమాధానం ఉండదు. ఏంటండి ఎన్ని కష్టాలే, ఏంటండి జీవితం అన్నట్టుగా మన జీవితంలో నిరాశ, లేకపోతే మన జీవితంలో అశాంతి వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో మనశ్శాంతి ఉండదండి, ఏంటండి ఈ కష్టాలు అన్నట్టుగా. మరి ప్రభు ఏమో సంతోషం ఇచ్చే దేవుడు అంటున్నాడు, కానీ నిజ జీవితంలో చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనకేం ఉండట్లేదు, మనశ్శాంతి సంతోషం ఉండట్లేదు. దానికి కారణం ఏంటండి? ప్రభు ఇచ్చే నిజమైన సంతోషాన్ని నేను అనుభవించాలంటే ఏం చేయాలండి అని అంటే దానికి జవాబే ఈ భాగం అన్నమాట. ఇక్కడ ఈ చిన్ని భాగంలో మనకు ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతున్నారు. ఎవరంటే మార్తా, మరియా. ఓకే, సో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారు యేసు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించారు. ఒక పెద్ద పార్టీ చేశారు, చాలామంది జనం వచ్చి ఉంటారు. అదంతా తర్వాత మనం స్టడీ చేద్దాం. మార్త ఏమో హడావడిలో ఉంది, ప్రభు వచ్చారు, మంచి మంచి కూరలు వండాలి, లేకపోతే వచ్చిన గెస్టులందరినీ కూడా డైరెక్ట్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. ఈ హడావడిలో పడిపోయింది ఎవరు? మార్త. మరియా ఏమో యేసు ప్రభు ఆయన ఎక్కడున్నా సరే ఆయన కూర్చొని వాక్యం చెప్పాడు, ఈమె చక్కగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వింటుంది. మార్తకేమో మనసులో శాంతి లేదన్నమాట, చిరాకు ఉంది, వచ్చేసింది, ప్రభు మీద గసిరేసింది, అక్కడ మరియా మీద గసిరేసింది. ఏం నీకు చింత లేదా ప్రభువా, ఎంత కష్టంలో ఉన్నాను నేను, ఎంత కష్టపడుతున్నాను, ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంది. ప్రభు మార్త ఒక మంచి మాట అంటాడు, నీవు అనేక పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరి ఉత్తమైనది ఏర్చుపనుకో, నేను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని ఆమెతో చెప్పాను. మార్త హృదయంలో సంతోషం లేదు, కానీ మరియ హృదయంలో ఏముంది? ఎంతో సంతోషం ఉంది. ఏంటండి, ప్రభువుని నమ్ముకున్నా సరే మన జీవితంలో సంతోషం ఉండట్లేదు, మన హృదయంలో శాంతి ఉండట్లేదు. ఏంటి మిస్ అవుతుంది మన జీవితంలో? ఏ పొరపాటు మనం చేస్తున్నాం, ఎక్కడ ఆ లోటు ఉంది అనడానికి ఈ భాగం మనకు స్పష్టమైన జవాబు మనకిస్తుందన్నమాట. మన ముందు ఇద్దరు జీవితాలు ఉన్నాయి, మార్త, మరియా. ఓకే, ముందు మార్త జీవితంలో కొన్ని లక్షణాలని మనం చూద్దాం. ఎవరి జీవితం? మార్త జీవితం. తర్వాత మరియలో కొద్దాం. ఓకే, మార్త జీవితం గురించి మనం ఇక్కడ ఒక 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది, మార్త ప్రభువుని ఆహ్వానించింది. ఏం చేసింది? ప్రభువుని ఆహ్వానించింది. మార్త అని ఎలాగో చెప్పారండి అంటే 38వ వచనం మీరు చూడండి. అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును.
మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. వైట్, ఎవరు ఇంటికి ప్రభుని చేర్చుకున్నారు? మరియా, మార్త? మార్త. ఓకే, సో ప్రభుని ఇంటికి ఆహ్వానించడం మంచి విషయమా కాదా చెప్పండి? మంచి విషయమే, గొప్ప విషయం. ప్రభు ఎవరింటిలో ప్రవేశించినా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు మాత్రమే జరుగుతుంది. ప్రభు ఒకళ్ళ ఇంట్లో ఉన్నారంటే మేలు మాత్రమే జరుగుతుంది. కొన్ని ఆలోచిద్దాం. బైబిల్లో ప్రభు కొంతమంది ఇంటిల్లోకి వెళ్ళాడు, ఆ ఇంట్లో వెంటనే మేలులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, కానా అన్న ఊరిలో ఒక పెండ్లి జరుగుతుంటే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళారు? ప్రభు వెళ్ళాడు. ఏం జరిగింది? ఒక లోటు ఉంది వాళ్ళకి. నిజంగానే 3 మంది చుట్టాలు వచ్చారు, కానీ ద్రాక్షారసము అయిపోయింది. అయితే ప్రభు చేసిన గొప్ప కార్యం, ఒక అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. సో ఆ ఇంటిలో మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. దుఃఖం పోయింది, భయం పోయింది, సంతోషంతో ఉన్నదన్నమాట ఆ ఇండ్లు. ఇంకా కొన్ని సంఘటనలు చెప్పండి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ప్రభు. కరెక్టే, బాగా చెప్పారు. జక్కయ్య, నేను మీ ఇంటికి రావడానికి వచ్చాను, నేను వీడి చెట్టు ఎక్కావు, దిగో అని అన్నాడు. ఈయన పైన చెట్లు కూర్చున్నాడు, చెట్టు మీద ఆకుల మధ్యలో కూర్చున్నాడు. దిగు అంటే బర్రె మీద దిగిపోయాడు, ఇంటికి చేర్చుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు ఇంటిలో రక్షణ వచ్చిందంటున్నాడు. ప్రభు జక్కయ్యని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. తన జీవితం ఎంత మారిపోయిందంటే, ఇంతకుముందు దోచుకునే వ్యక్తి ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాడు అనమాట. తన హృదయాన్నే మార్చేశాడు, రాతి గుండెని తీసేశాడు, మాంసపు గుండెని ఇచ్చాడు, తన స్వభావాన్నే మార్చాడు అనమాట ప్రభు. ఇంట్లో ఏమొచ్చింది? రక్షణ. సో ప్రభు ఒకళ్ళ ఇంటిలో ప్రవేశిస్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరుగుతుంది, సంతోషం వచ్చింది. యాయీరు తన ఇంటికి చేర్చుకున్నాడు ప్రభుని. ఏం జరిగింది? కమాన్, తన కుమార్తె మరణించింది. ఆ ఒకళ్ళింట్లో మరణం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లంతా ఏడ్పు, దుఃఖం, వేదన. అలాంటి ఇంటిలో ప్రభు ప్రవేశించాడు. చనిపోయిన వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. ఎంతో సంతోషం వాళ్ళ ఇంట్లో జరిగిందన్నమాట. ఇంకా నేను అలా ఆలోచిస్తుంటే పేతురు ఇల్లు జ్ఞాపకం వచ్చింది. పేతురు ఇంటికి ప్రభు వచ్చాడు. ఇంట్లో చూస్తే ఒక రోగి ఉంది. ఎవరు? పేతురు అత్త. జ్వరంతో బాధపడుతుంది. ఆ కాలంలో జ్వరం వచ్చిందంటే చాలా డేంజరస్ జ్వరాలు అంటండి. ఈ కాలంలో జ్వరం వస్తే మనం ముందు ఏం చేస్తాం? పారాసెటమాల్ వేస్తాం. ఆ కాలంలో పారాసెటమాల్ లేదు. కానీ మామూలుగా చెప్తాను, ఆ కాలంలో వైద్యం తక్కువ. ఇప్పుడున్నంత మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఆ టైంలో లేవు. జ్వరాలు వచ్చాయంటే అవి ఎంత తీవ్రమైన జ్వరాలు అంటే 50-50 ఛాన్సులు అనమాట. అయితే బతుకుతారు, లేకపోతే చనిపోతారు అనమాట. భయంతో ఉన్నారు. ఏంటి వీడికి జ్వరం తగ్గట్లేదు, విపరీతంగా ఉంది, మంచమే పడి ఉంది. ప్రభు వచ్చాడు. వాళ్ళు వచ్చి ప్రభువుకి చెప్పి, ప్రభా ఇది పరిస్థితి, ఈమె చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ప్రభు స్వస్థపరిచాడు. ఆమె లేచి మళ్ళీ ఉపచారం చేసిందంట. అప్పటికప్పుడు కంప్లీట్ హీలింగ్ ప్రభు ఇచ్చాడు. సో ప్రభు ఎవరి ఇంట్లో ఉంటే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందండి? కానీ మార్త విషయంలో ఇక్కడ ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా? ప్రభు ఆమెకి ఇంటికి వచ్చాడు, ఆమెకి శాంతి లేదు. నిజంగా పెద్ద గొడవ. అప్పటి వరకు అక్క చెల్లెలు ఎప్పుడు ఫైటింగ్ చేసుకోలేదేమో, ఇప్పుడు పెద్ద ఫైటింగ్ అయిపోతుంది వాళ్ళిద్దరికి. నువ్వు చూడలేదు, నువ్వు అర్జుడు ఎలా కూతురు ఎలాగ నన్ను పట్టించుకోవట్లేదు అదే అని చెప్పి ఇద్దరికి ఏమొచ్చేసింది? అక్కడ గొడవ వచ్చేసింది. అదేంటండి, ప్రభు ఒక ఇంట్లో ప్రవేశిస్తే మేలు జరగాలి కదా. ఆలోచిద్దాం. మనం ఇప్పటి వరకు మార్త యొక్క జీవితాన్ని కొంచెం కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. ఆహ్వానించింది, కానీ ఇంకా ఏం లేదు, ఆమెలో శాంతి లేదు. ప్రభు సంతోషం ఇచ్చే దేవుడు, కానీ ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో మనం చూద్దాం. మార్త ఇంకోటి ఏం చేసిందండి అని అంటే, మార్త లక్షణాల్లో పరిచర్య చేస్తుంది. ఏం చేసింది? మరియ కూర్చుంది, కానీ మార్త మాత్రం చాలా పరిచర్య చేస్తుంది. ఇంటికి ప్రభుని ఆహ్వానించిందండి. అయితే ఇక్కడ కొన్ని పదాలు చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అక్కడ ఉన్న సీన్ ఎలా ఉందో కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి, 39వ వచనం చూడండి. ఆమె మరి అన్న సహోదరుడు, ఈమె యేసు పాదాలు కూర్చుండి. 40వ వచనం, 40. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత. వెయిట్, ఏం పెట్టుకుంది? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఒక్కలే వస్తే అంత విస్తారమైన పని ఏముంటుందండి? ఓకే, మళ్ళీ ప్రభు కూడా అంటున్నాడు ఇక్కడ 41వ వచనం చూడండి. అందుకు ప్రభు, మార్త నువ్వు అనేకమైన పనులు గురించి విచారించ. అనేకమైన పనులు అంటున్నాడు ఇక్కడ. పైనేమో విస్తారమైన పని, అనేకమైన పనులు అంటే
మీకు ఏం అర్థమై ఉంటుంది చెప్పండి? అక్కడ ప్రభు ఒక్కడే మాత్రమే కాదు, ఇంకెవరు వచ్చి ఉంటారు చెప్పండి? శిష్యులు వచ్చి ఉంటారు. ఇప్పుడు శిష్యులు వచ్చిన ఎంతమంది వచ్చారు? 12 మంది. 12 మందికి భోజనాలు పెట్టడం అంటే పెద్ద కష్టమేం కాదండి. ఇలా కుక్కరైతే 2 సార్లు ఏదో కూర వండేసి ఈజీగా చేసేవచ్చు. కానీ ఉట్టి ప్రభు శిష్యులు మాత్రమే కాదు, నేను అనుకుంటున్నాను అంత విస్తారమైన పనులు అంత ఎక్కువ చేస్తుందంటే చాలామంది వచ్చేసారు ఇంటికి కదండి. గెస్టులు, పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు మామూలుగా ఉంటారు, పిల్లలు అల్లరి చేస్తారు. అంటే ఈవిడేమో వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది, ఒక పక్క నుంచి పిల్లల్ని వాళ్ళందరినీ ఆడిస్తుంది, ఒక పక్కనేమో పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు కబుర్లు చెప్తుంది, ఒక పక్కనేమో యేసుప్రభు వచ్చారంటే కొంచెం డెకరేషన్ అది చేస్తుందేమో మరి కదా, ఇంటినంతటిని డెకరేట్ చేసి ఉంటుంది, వంటలు ఉంటుంది ఒక పక్కన. విస్తారమైన పనుల్లో ఉంది. ఎవరి కోసం చేస్తుందండి ఇదంతాను? ప్రభు కోసమే కదా. సో పరిచర్యం చేయడం మంచిదా కాదా చెప్పండి? మంచిదే. కానీ లోపలేమీ లేదు, శాంతి లేదు. మనం కూడా ఒకసారి ఇలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏమండి, నేను రక్షింపడ్డానండి, ప్రభుని నా జీవితంలో ఆహ్వానించానండి, ఎంతో పరిచర్యలో కూడా నేను పాలు పొందుతూ ఉంటానండి. సంఘ పరిచర్యలో అటు సండే స్కూల్ పరిచర్య ఏంటి, లేకపోతే మ్యూజిక్ పరిచర్య ఏంటి, లేకపోతే పాటల పరిచర్య ఏంటి, లేకపోతే సువార్త పరిచర్య ఏంటి, ఎంతో పరిచర్య చేస్తూ ఉంటానండి. కానీ నా హృదయంలో ఏమీ లేదు, శాంతి ఉండట్లేదండి, ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదండి. మార్త జీవితం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, మన జీవితం కనపడుతుంది. మనం రక్షింపబడ్డాం, మనకి ప్రభువు తెలుసు, ఆయనకి మనకు వ్యక్తిగత సంబంధం ఉంది, అది బాగానే ఉంది, ఎంతో పరిచర్యలో పాలు పొందుతున్నాం. కానీ హృదయంలో మాత్రం ఏం లేదు, ఏం లేదు, శాంతి లేదన్నమాట కదా. అయితే మార్త జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, మైక్రోస్కోప్తో ఏం చేస్తారు చెప్పండి? మామూలుగా రక్త పరీక్ష చేయాలనుకోండి, మామూలుగా రక్తంలో చూస్తుంటే దాంట్లో ఏముందో మనకేమీ తెలియదు. అయితే రక్త పరీక్ష చేసేటప్పుడు ఏం చేస్తారు? మైక్రోస్కోప్లో చూసి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ లోపల ఉన్న చిన్న క్రిములు ఏంటో బయటికి పడతాయి అన్నమాట. ఆ లోపల ఉన్న వైరస్ ఏంటో, ఆ బ్యాక్టీరియా ఏంటో బయటికి పడుతుంది. సో మనం ఇప్పటి వరకు బయటనే చూస్తున్నాం. ఎవరిని? మార్తను. ప్రభుని ఆహ్వానించింది. అబ్బా, ప్రభుని ఆహ్వానించిందండి, ఎంత మంచి పని చేసింది, అబ్బో ఎంత పరిచర్య కూడా తను చేస్తుందండి, వెరీ గుడ్ అండి. కాబట్టి కానీ ఇప్పుడు లెన్స్ని ఇంకా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఏంటి తనలో ఉన్న సమస్య ఏంటి, తనకు శాంతి లేకపోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే, జాగ్రత్తగా చూస్తే తన హృదయంలో ఒక పాపం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు చూడండి, తనలో ఉన్న కోపం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, పరిచర్య చేస్తుంది, చేస్తూ ఉంటే తనకి లోపల తన ఆలోచనలు ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి తన ఆలోచనలు? ఒక్కతనే అయిపోయాను కదా. ఎందుకు ఆ పదం అన్నారంటే, ఇక్కడ ఒక మాట చూడ, ఒంటరి అన్న మాటని ఉపయోగిస్తుంది. ఎక్కడుంది అది? 40వ వచనం చూడండి. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయను. సో తన మనసులో ఉన్నది ఏంటి చెప్పండి? ఒంటరి, ఒక్కడినైపోయాను, ఒంటరిని. మనకు కూడా ఒక్కోసారి ఏముంటుంది, ఏమండి నేను ఎవరన్నా కష్టం వస్తే ముందుండేవాడిని నేనేనండి, ఎవరన్నా కష్టం చెప్తే నేనే ముందుండి సహాయం చేస్తాను. కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు నాకు సహాయం లేరండి. నేనేమైపోయాను? ఒంటరిని అయిపోయానండి. అది లోపల మరుగుతుందన్నమాట. వాల్కెనో అంటారు తెలుసా మీకు? అగ్నిపర్వతం. అగ్నిపర్వతం ఎలా పేలుతుంది? ముందు లోపల ఏమవుతూ ఉంటుంది? మరుగుతూ ఉంటుంది అనమాట. మరుగుతూ ఉంటుంది, మరిగి 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 ఒక్కనొక టైంలో ఏమైపోద్ది? దడేలమని పేలిపోద్ది. ఇక్కడ మార్త విషయంలో కూడా లోపల కొన్ని ఆలోచనలు మరుగుతున్నాయి. చూసారా? అంటే మనిషికి కోపం ఎలా వస్తుందంటే, కొన్ని ఆలోచించకూడని లోపల మనం ఏం చేస్తున్నాం? మరిగిస్తున్నాం కాబట్టి. సో ఒకటి తన తలంపు ఏంటి చెప్పండి? నేనేమైపోయాను? ఒంటరి అయిపోయాను, నాకెవరు సహాయము లేరు. ఇంకా చూడండి, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను ఏం చేసింది? విడిచిపెట్టినందున. ఇంకో ప్రాబ్లం, ఇంకోటి ఏంటో తెలిసి ఆలోచిస్తుంది. నా సహోదరి నన్ను ఏం చేస్తుంది? విడిచిపెట్టింది. నేను మామూలుగా ఆలోచిస్తున్నాను, ఇల్లు ఎవరిది? మార్త ఇల్లు. మార్త ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? మరియా ఉంటుంది, లాజరు కూడా ఉంటాడు. అంటే తన ఇంటిలో వీళ్ళిద్దరికి కూడా తను ఏమిచ్చింది? ఆశ్రయం ఇచ్చింది, అంతేనా?
ఇంకోటి చూడండి, నాకు తెలిసి ఇల్లు తింది కాబట్టి ఇద్దరిలో అక్క ఎవరై ఉండి ఉంటారు చెప్పండి? మార్తయ్య ఏమై ఉండి అక్క అయి ఉండి ఉంటుంది. అక్కగా వయసులో పెద్ద కాబట్టి తనకంటే చిన్నవాళ్ళ యొక్క బాగోతులన్నీ ఎవరు చూసుకోవాలి? అక్కడ నేను అనుకుంటున్నాను చిన్నప్పుడు ఎత్తుకుంది ఎవరు? మార్త. మరి ఎత్తుకుందేమో, చేయి పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళిందేమో, మామూలుగా అనుకుంటాం. భోజనం పెట్టిందేమో, స్నానాలు చేయించిందేమో, ఎంత తన కోసం చూసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి? నన్ను ఒంటరి చేసేసింది, నన్ను విడిచిపెట్టేసింది. ఇవన్నీ లోపల ఏమవుతున్నాయి చెప్పండి? మరుగుతున్నాయన్నమాట. మనకు కూడా ఒక్కొక్కసారి చెప్పండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏమండి నేను ఎంత పరిచయం చేస్తూ ఉంటానండి, నన్ను ఎవరు పట్టించుకోరండి. ఇంకోటి ప్రాబ్లం, ప్రభుని నీకు చింత లేదా అని అనేసింది. అంటే ఇప్పుడు ఎవరి మీద ఇంకో కోపం ఉంది చెప్పండి? ఇప్పుడు ప్రభు మీద కోపం ఏంటో తెలుసా? ఎంత పరిచయం చేస్తుంటే ఆవిడ వైపు చూస్తున్నాడు ఆయన, నన్ను అసలు చూడలేదు. మార్తా మంచి స్మెల్ వస్తుంది, మంచి మసాలా బాగా వేస్తున్నావు, వెరీ గుడ్ అని అన్నుంటే ఈవిడ ఏమైపోయినా ప్రభు గుర్తించేశారు చాలు అనలేదు. ప్రభు ఎంత కష్టాన్ని కూడా ఆయన ఏం చేయలేదు, పట్టించుకోవట్లేదు నన్ను. ఈవిడ వదిలేసింది, దేవుడు వదిలేసాడు. ఇప్పుడు మనం కష్టాల్లోకి వస్తే మనం కూడా ఎలా మాట్లాడతాం? దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదండి. నీకు చింత లేదా? ఈ మాటలు అంటే బైబిల్లో ఇద్దరి దగ్గర నుంచి వినపడతా ఉంటాయి ఇలాంటి పదాలే. ఒకటేంటంటే శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్ వస్తూ ఉంటే ప్రభు ఆయన పడుకుంటాడు, శిష్యులు ఆయన లేపి పలికిన మాట మీరే చూడండి కావాలంటే. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 38 కదా. మార్కు సువార్త 4వ అధ్యాయం 38. తలవాల్చుకుని నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అంటే అర్థం ఏంటి? ఎంత కష్టపడతా ఉంటే నువ్వు కనీసం పట్టించుకోవట్లేదు మమ్మల్ని, దేవుడు కూడా మమ్మల్ని వదిలేశాడు. ఇంకెవరంటారంటే బైబిల్లో నయోమి, రూతు గ్రంథంలో దేవుడే నాకు విరోధి అయిపోయాడు ఉందా చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము రూతు గ్రంథం న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూతు 1వ అధ్యాయము 13వ వచనంలో చివరి అంటే చూడండి, యెహోవా నాకు విరోధి ఆయను. అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడే నాకు ఏమైపోయాడు విరోధి. అంటే అర్థం ఏంటి? ఆయన కూడా నాకు సహాయం ఏమీ చేయట్లేదు. మీరు అలా కొంచెం కిందకెళ్తే 20వ వచనం చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసాను కనుక నన్ను నయమి అని అనక మారానుడి. అంటే దేవుని మీద ఏమొచ్చింది? కోపం. ఇక్కడ మార్తకు కూడా ప్రభు మీద కూడా ఏమొచ్చేసింది? కోపం అన్నమాట. సో తన హృదయంలో ఉంది ఏంటి చెప్పండి? కోపం. మరుగుతుందన్నమాట ఆలోచనలు. ఏమండి ఒంటరినండి నేను, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాకు గౌరవం ఇవ్వరండి, చూస్తున్నానండి ఏదో టైం వస్తుందండి, వస్తుంది చెప్తాను ఒక్కొక్కడికి అని చెప్పి లోపల అగ్నిపర్వతం ఏమవుతుంది? మరుగుతుంది. ఏదో ఒక టైం వస్తుంది అంతే. ఏ జనవరి 1 అందరం కలిసాం, చక్కగా భోజనాలు చేస్తే మనకు ప్లేట్ ఇవ్వలేదు, కూర ఎక్కువ వేయలేదు. నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, నన్ను ఎవరు అందరికీ 3 ముక్కలు వేసారు, నాకు ఒకే ముక్క. అంతే వచ్చేసింది కోపం. దడేల మనం పెళ్ళి ఏంట్రా ఏమైంది అంటే కక్కేస్తుంది మొత్తం అంతా బయటకు ఒకేసారి కదండి. ఆ టైంలో 2000 సంవత్సరంలో అది చేశారు, 2002వ సంవత్సరం ఇది చేశారు, మొత్తం సంవత్సరం అన్నీ గుర్తవుతాయి అనమాట. లోపల ఏమవుతుంది? మరి ఇలాంటి మనసు ప్రభుకి ఇష్టమా చెప్పండి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మంచి పనే చేస్తుంది కానీ లోపల ఉద్దేశం, ఆలోచన, మనసు మాత్రం సరిగ్గా లేదు. ప్రభు పై రూపాన్ని లక్ష్య పెడతాడా, అంతరంగాన్ని లక్ష్య పెడతాడా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
మరియకు ఎంతో శాంతి ఉంది. తనకి ఎందుకు అంత శాంతి ఉందో నేను తర్వాత చెప్తాను. మార్త ప్రాబ్లం ఏంటంటే ప్రభుని ఆహ్వానించింది, అంతవరకు బాగానే ఉంది, పరిచర్య చేస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడుంది తెలుసా? తన హృదయం సరిగ్గా లేదన్నమాట. తన ఆలోచనలు స్వార్థం, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి అయిపోయాను, నాకు మేలు జరగట్లేదు, నన్నెవరు గుర్తించట్లేదు, ఇలాంటి చెడు ఆలోచనలు లోపల మరుగుతున్నాయన్నమాట. ఇది ప్రభు మనసు కాదు. మరి ప్రభువుకు పరిచర్య చేస్తున్నాం కదండి, ఎలాంటి మనసుతో చేయాలండి? ఎలాంటి మనసు? అది కూడా నేను ఒక 3 విషయాలు చెప్తాను. చూడండి, ప్రభువుకు పరిచర్య చేసేటప్పుడు నువ్వు ఏది చెయ్యి, ఒక పాట పాడు, ఒక వాయిద్యం వాయించు, ఒక VBS జరిగించు, లేకపోతే ఒక వాక్యం చెప్పు, ఒక స్వార్థ పని చేయి, ఏది చేసినా చేసిన దానికన్నా ఏ ఉద్దేశంతో చేస్తున్నావో ప్రభు చూస్తున్నాడు. మరి మనసులో ఆ ఉద్దేశాలు ఏవై ఉండాలి? ఒక 3 విషయాలు చెప్తాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఒకటి, కీర్తన 100వ కీర్తన, Psalm 100 verse 1. సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయాలి? ఉట్టి ధ్వని కాదట. ఎలాంటి ధ్వని? ఉత్సాహ ధ్వని. ఇంకా చదవండి. సంతోషముతో యెహోవాను యెహోవాను సేవించండి. కరెక్టే, బట్ ఎలాగా? అది హృదయంలో ఎంత కోపాన్ని పెట్టుకొని ప్రభువుకి ఎంత సర్వీస్ చేస్తున్నా కూడా ప్రభువుకి అది ఇష్టం లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు సంతోషంతో యెహోవాను సేవించడం. ఏముండాలంట మనకి? సంతోషంతో దేవుని పని చేయాలట. కోపంతో చేయాలా, సంతోషంతో చేయాలా? సంతోషంతో చేయాలి. ప్రభు అది చూస్తున్నాడు. ఇంకో వచనాన్ని చూపిస్తాను. కృతజ్ఞతతో చేయాలట దేవుని పని. చూడండి, 1 తిమోతి 1:12-14 పౌలు భక్తుడు అంటున్న మాట. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము ఎలాంటి నేను? దోషకుణ్ణి, ఇంకా హింసించేవాడిని, హానికరుణ్ణి నన్ను తన పరిచర్య కోసం నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడను. ఆ మాట చెప్పండి. కృతజ్ఞుడను అంటే అర్థం ఏంటి? కృతజ్ఞుడను అంటే రుణపడి ఉన్నాను. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే నాకు మేలు చేసాడు ప్రభు అన్నది మనకుంటే మనకి ఏముంటుంది? కృతజ్ఞత. సో దేవుని పని చేసేటప్పుడు మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ప్రభా, నాలాంటోడికి నీ పని చేసే అవకాశం నాకు ఇచ్చారు. మరియకు కృతజ్ఞత ఉందా, కోపం ఉందా? కోపం ఉందా? మనకు ఉండాల్సింది కృతజ్ఞత. ఒకటేమో సంతోషంతో సేవించాలి, ఇంకెలా చేయాలి? కృతజ్ఞతతో దేవుని పని చేయాలట. ఇంకోటి, ప్రేమతో దేవుని పని చేయాలి. 2 కొరింథీ 5:14, 2 Corinthians 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుందట. పౌలంట సువార్త పని చేసేటప్పుడు తనకు లోపల నుంచి తనని బలవంతం చేసేది ఏంటంటే తెలుసా? ప్రభు నా పట్ల చూపించిన ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రేమతో దేవుని పని చేస్తున్నాడు. చెప్పండి, ఏ మనసుతో చేయాలి? 3 విషయాలు చెప్పాను. సంతోషంతో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, ప్రభు పట్ల ప్రేమతో చేయాలి. ఓకే, అంతే. సపోజ్ మనకి పాట పాడడానికి అవకాశం ఇచ్చారండి. ఏమిచ్చారు? పాట పాడడానికి. పాట అయిన తర్వాత కనీసం ఎవరు చప్పట్లు కొట్టలే. ముందు కోపం వచ్చింది మనకి. కూర్చున్నాం, మీటింగ్ అయిపోయింది, కనీసం ఎవరు కూడా బాగా పాడారని కూడా అనలేదండి. మనకేముంది? చాలా కోపం. ఈసారి మనం పాడమ్మా అంటే లేదు నేను పాడండి. ఏమి ప్రాబ్లం ఏంటి అని అంటే లోపల ఉంది ఏంటి? నన్నెవరో అప్రిషియేట్ చేయలే అంటే అర్థం ఏంటి? పొగడలేదు.
ఎవరన్నా వచ్చి అమ్మా ఇదేంటిది ఎస్పి శైలజాలా ఉందమ్మా నీ వాయిస్ అని ఒక మాట అనేస్తే వాళ్ళు చాలు ఇంకా ఫాస్ట్ గారండి మైక్ ఈసారి నా దగ్గరే ఉంటుందండి నేనే పాడతాను. సో అలాంటి వాళ్ళకి ఏం కావాలి? పొగడతలు. అంటే హృదయం నిండా దేంతో పాడుతున్నామంటే పొగడతల కోసం పాడుతున్నాం. ప్రభువుకి అది వద్దండి, ప్రభువుకి అది వద్దు. God is more concerned about our motive than what we do. అంటే అర్థం ఏంటంటే, మోటివ్ అంటే అర్థం ఏంటంటే ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో అది దేవుడు చూస్తాడు. బైబిల్లో దురుద్దేశంతో చేసి శిక్ష పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? చేసింది మంచి పని కానీ ఉద్దేశం సరైనది కాదు, శిక్ష పొందారు. ఎవరు? గుడ్ ఎగ్జాంపుల్ అననీయ సప్ఫీరా. ఏం చేశారు? ఆస్తిని అమ్మి సగభాగాన్ని తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చేశారు, శిష్యుని పాదాల దగ్గర పెట్టేశారు. గొప్ప విషయమే. కానీ ఇచ్చి చచ్చారండి. దేనివల్ల? వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? అంతా తెచ్చేసామని చెప్పారు ఇక్కడికి వచ్చి, కానీ అదొక అబద్ధం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి చాలా ప్రశంసలు వచ్చాయి, ఆ ప్రశంసలు మాకు కూడా కావాలి. ఐ నీడ్ దట్ అటెన్షన్, ఇది గొప్ప అని చెప్పాలన్నమాట. పేతురు భక్తుడు చెప్పేస్తారనమాట, మీరు నాతో కాదు దేవునితోనే అబద్ధమాడారు. మీరు ఆ మాట నోట్లోంచి వచ్చింది పడి చచ్చిపోయారు అనమాట. సో దేవునికి కావాల్సింది ఏదో చేసేయడం కాదండి, ఏ మనసుతో మనం చేస్తున్నామో అదే చూస్తున్నాడు. మనకు ఉండాల్సిన మనసు ఏంటంటో తెలుసా? 3 చెప్పాను. సంతోషంతో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, ప్రేమతో చేయాలి. ఏ చిన్న పనన్నా ఓకే, ఒక సువార్తకి వెళ్ళాం, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, లేకపోతే శుభ్రం చేస్తున్నాం, సున్నం వేస్తున్నాం, ఏం చిన్నది చేసినా ప్రభువా నాలాంటోడికి నీ పని చేసే ఆ భాగ్యం నాకు ఇచ్చావు నాయన, అది కృతజ్ఞత. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ తండ్రి, నా పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు నాయన, నా కోసం ప్రాణం పెట్టావు తండ్రి, నా ప్రేమతో దేవుని పని చేయాలి. సో ప్రేమతో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, ఇంకా సంతోషంగా చేయాలండి. ఇంకోటి తెలుసా, మన మనసును బట్టే మన పని ఉంటుంది తెలుసా మీకు? మన ఉద్దేశం అన్నాడంట. ఏమన్నాడు? ఏదో పొట్టకూటి కోసం ఏదో చేస్తున్నావు, నీకెందుకు అన్నాడు అనమాట. ఇప్పుడు భయం వేసింది, ఏదో కోసం ఏదో కొట్టుకుంటున్నాడట, వదిలేండి. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడట, ఏంటండి చేస్తున్నాను? రే నేను కానీ చేయకపోతే ఆడు ఒకడు ఉన్నాడు, నా బుర్ర తినేస్తాడు, ఆడు చూస్తున్నాడు కాబట్టి ఏదో చేస్తున్నాను పోతలకే అని అన్నాడట. ఇంకో ఆయన ఉంటే సంతోషంగా కొడుతున్నాడట, రాళ్ళు అలా కొడుతున్నాడట. అని అడిగేసి ఏం చేస్తున్నానంటే, ఏమండి ఒక పెద్ద మందిరం కడుతున్నామండి దేవుని కోసం, ఆ పని చేస్తున్నామేమని చెప్పి సంతోషంగా కొడుతున్నాడు. ముగ్గురు చేస్తుంది ఒక పని, కానీ తేడా ఎక్కడొచ్చింది? ముగ్గురు ఉద్దేశాలు వేరు. ఒకటి దేనికోసం చేస్తున్నాడు? ఏదో పొట్టగుడ్డు కోసం చేస్తున్నాడు, ఏదో కడుపు నింపుకోవడం కోసం. రెండోవాడు ఆడెవడో చూస్తున్నాడు, మా బాసు ఆడు తింటాడు కాబట్టి ఆడు కోసం ఏదో చేస్తున్నాం, అది యాటిట్యూడ్ వేరేగా ఉంది. కానీ మూడోవాడు సంతోషంగా చేస్తున్నాం, వాడు మనసు ఒకటి ఏంటంటే దేవుని పని చేస్తున్నాం, ఒక మందిరాన్ని మేము కడుతున్నాం అని ఉద్దేశం. ముగ్గురులో ఎవరి పని బాగుంటుంది చెప్పండి, నైపుణ్యంతో ఉంటుంది చెప్పండి? సంతోషంగా చేసిన వ్యక్తి ఆడు పనిలోనే నైపుణ్యత ఉంటుంది. వాక్యం చెప్పిన, ఒక పాట పాడిన, ఒక వాయిద్యం వాయించిన, ఏ చిన్న పనిలో నైపుణ్యత ఎప్పుడు కనపడుతుంది అంటే దేవుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు, దేవుని పట్ల కృతజ్ఞత ఉన్నప్పుడు, సంతోషంగా దేవుని పని చేస్తున్నప్పుడు నువ్వు చేసే చిన్న పనిలో కూడా నైపుణ్యత కనపడుతుందండి.
ఇవి లేకుండా కోపంతో చిరాకుతో చేస్తూ ఉంటే అందులో దేవుడు అంగీకరించడు, నీ పనిలో కూడా నైపుణ్యత ఉండదు. నేను అనుకుంటున్నాను ఈ మరియను గద్దించక ముందు, ప్రభు దగ్గరకు వచ్చి అరిసేయక ముందు మార్త ఏం చేసి ఉంటుంది చెప్పండి. ముందు ఇందాక చెప్పాను కదా, ఈ ఆలోచనలు హృదయాలు ఏం చేస్తున్నాయి, మరుగుతున్నాయి. ఒంటరినే ఉన్నాను, ఇవి నన్ను వదిలేసింది, నేనే అందరిని పట్టించుకుంటాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రభువు కూడా నన్ను చూడట్లేదు, లోపల మరిగిపోతుంది. ఈ లోపల మరి ఈవిడేమో జాగ్రత్త కూర్చొని వాక్యం అంటుంది. ఎవరు? మరి ఆవిడికి అలర్ట్ చేయాలి, ఎంత కష్టపడుతున్నానని చెప్పాలి. ఏం చేసి ఉంటుంది చెప్పండి. ఇది గిన్నె అనుకోండి, టంగ్ మనకు వినపడుతుంది సౌండ్. ఎక్కడి నుంచి? వంటగదిలోంచి దడేలు మనం పడుతున్నాయి. ఏట్రా ఈ సౌండ్ అంటే అటెన్షన్ అన్నమాట. ఆ కోపం మాట రాకముందు కింద పడేయడం, బయట అరుచుండి ఉంటుంది. ఎవరు పట్టించుకోవట్లేదండి, నేను ఒక్కడే చేస్తున్నాను, గట్టి గట్టి మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా వీళ్ళు స్పందించట్లేదు ఎవరు, మరియా కానీ ప్రభు కానీ. ఇంకా అంతేనండి, వచ్చింది ఇంకా డైరెక్ట్గా గట్టిగా అరిసేస్తుందన్నమాట. ప్రభు గమనిస్తున్నాడు, యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు ప్రభు మార్తను గద్దిస్తూ మంచిగానే చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 41. అందుకు ప్రభు మార్తా మార్తా, ఆ మాటల్లోనే ఎంతో ప్రేమ కనపడుతుంది, ఎంతో శ్రద్ధ కనపడుతుంది. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచును. నువ్వు అనవసరమైన విషయాల్లో విచారం కలిగింది, తొందర ఉంది నీలో. కానీ అవసరమైనది ఒకటే, జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఒకటి, నీకు శాంతినిచ్చేది, నీకు నెమ్మది ఇచ్చేది, నీ జీవితానికి ప్రభు ఇచ్చే సంతోషాన్ని అనుగ్రహించేది ఒకే పని ఉంది, ఉత్తమమైంది. ఏంటది? మరియా ఉత్తమమైంది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ మాటలో మనం మరియ గురించి కొన్ని విషయాలు మనం తలపోసుకుందాం. ఒక 3 విషయాలు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మార్త గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రభుని ఆహ్వానించింది, ఆనందం లేదు. ప్రభువుకు పరిచర్య చేసింది, అయినా ఆనందం లేదు. ఎందువల్ల? తన హృదయం సరిగ్గా లేదు కాబట్టి. ఇప్పుడు మరియ జీవితాన్ని మనం గమనిద్దాం. మరియ ముందు ఎక్కడ కూర్చుందో ఆలోచించండి. 39వ వచనం. ఆమెకు మరియ అన్న సహోదరుని, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి. చాలు. మొట్టమొదటిది మరియ ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆ పొజిషన్ ఒకసారి ఆలోచిద్దాం. నేను అనుకుంటున్నాను ప్రభు ఒక కుర్చీ మీద కూర్చుని ఉంటాడు, లేకపోతే ఎత్తైన స్థలం మీద కూర్చుని ఉంటాడు. పాదాల దగ్గర ఎవరు కూర్చుందంట? మరియ. అంటే అర్థం ఏంటంటే ఆ పాదాల దగ్గర కూర్చోవడం అన్నది ఒక మరియ గురించి నేర్పిస్తుంది. ఏంటంటే ఆయన యజమాని, నేనేంటి? దాసురాలను. ఆయన నాకు గురువు, నేను ఆయనకేంటి? శిష్యురాలను. ఆ మనసు ఆమెకు ఉందన్నమాట. సో మనకు కూడా ముందు మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభు నా యజమాని, నేను ఆయనకేంటి? దాసుడు. ఆయన నోటి నుండి ఏమి వస్తుందో వెంటనే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఏలీ భక్తుడు సమూయేలుకి ఇదే మాట నేర్పించాడు. ఏంటి? ఇదిగో ఈసారి దేవుడు నీ పేరు పిలిస్తే నువ్వు వెంటనే మానవలసింది ఏంటి? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవు. మన మనసు ఎలా ఉంటుందంటే, ఆ యజమాని ఏ మాట పలుకుతే సిద్ధంగా వినడానికి ఒక దాసురాలు కూర్చున్నట్టుగా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. సో మొట్టమొదటి లక్షణం మరియలో మనం చూసింది ఏంటంటే, దేవునికి ఏమైపోయింది? దాసురాలు. చెప్పండి, దేవునికి ఏంటి? దాసురాలు. అదండి ఫస్ట్. అంటే మన జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ లక్షణం మనలో లేదనమాట. ప్రభువుకే మనం ఏంటో తెలుసా? దాసులు. మందిరంలో కూర్చునేటప్పుడు కూడా, వాక్యం వినడానికి కూర్చున్నప్పుడే కూడా మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువా, నేను నీకు దాసు. ఈ పుల్పిట్ ఉంది కదా, ఈ పుల్పిట్ ముందున ఒక చిన్న వచనం రాసాం. ఏం రాస్తుంది చెప్పగలరా? స్పీక్ లార్డ్, యోర్ సర్వెంట్ ఈజ్
లిసనింగ్. యువర్ సర్వెంట్ అంటే అర్థం ఏంటి? నీ దాసుడు. అందుకోసం ఇది రాయించాం. ఇది ముందు ఎందుకు రాయించామంటే మనం కూర్చునేటప్పుడు ఈ మనసుతో మనము కూర్చోవాలి. మరి ఎక్కువ ఆ నెమ్మది ఎందుకు వచ్చిందంటే ప్రభు పాదాల దగ్గర ఒక దాసురాల్లాగా ఏం చేసింది? కూర్చుంది. వాక్యం ముందు కూర్చునేటప్పుడు ఆ మనసుతో కూర్చోవాలి. దేవా, నేను నీ దాసుడిని, నువ్వేం ఆజ్ఞిస్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఆ మనసు మనకి ఉండాలి. నీ దాసురాలు, నీ దాసురాలు, నువ్వేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన. అది ఆ సత్యం మనం అక్కడ చూస్తుంది. ఎప్పుడైతేనండి ప్రభువుకి అంత దాసులుగా ఉన్నామోనండి, హృదయంలో ఎంతో ధైర్యం ఉంటుంది. భయం ఉండదు, కానీ ఏముంటుంది? ధైర్యం. ఎలా చెప్పారండి అంటే, యేసుప్రభు శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారే, ఒకప్పుడు పేతురు చాలా పిరికైనడు. ఎంత పిరికంటే ఈవెన్ చిన్న పిల్ల వచ్చి నువ్వు కూడా యేసుప్రభుతో తిరిగినాడు కదా అంటే ఓ భయపడిపోయాడు అనమాట. కానీ ఇదే పేతురు గురించి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 4, 13, 14 వచనాలు. అపోస్తుల కార్యములు 4. చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. ఈ మాట చూసారా? వాళ్ళు విద్యలేని పామరులు అంటే వాళ్ళకి చదువు లేదు, కానీ ఏంటబ్బా వీళ్ళ ధైర్యం? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దర్ బోల్డ్నెస్? ఏంటి వాళ్ళ ధైర్యం అంటే వాళ్ళకి అర్థమైపోయిందంట, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తించిరట. ప్రభుతో ఉండిన వాళ్ళకి ఏముంటుందట? ధైర్యం. మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, ఇక శిష్యురాల్లా కూర్చుంది, దాసురాల్లా కూర్చుంది. ఆమె హృదయంలో ఏముంది చెప్పండి? ధైర్యం, బోల్డ్నెస్. సో ప్రభుతో గడిపిన వాళ్ళకి ఎంతో ధైర్యము ఉంటుందన్నమాట. ఓకే, సో మరియలో నేర్చుకోవడం మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ప్రభువుకి ఏంటి? ఆమె దాసురాలు. రెండోది కూర్చోవడం మాత్రమే కాదండి, ఆమె వింటుందంట. చూడండి 39, ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదాల దగ్గర కూర్చొని దిక్కులు చూస్తుందని ఉందా? ఏం చేస్తుంది? వాక్యాన్ని వింటుంది. వాక్యం వింటేనే హృదయంలో మనకేముంటుంది తెలుసా? సంతోషం ఉంటుంది. మీరే చూడండి, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. వాక్యం వినడం వల్ల మన హృదయంలో సంతోషం ఉప్పొంగిపోద్ది అనడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. కీర్తన 119, 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమ యందు నేను నశించుందును. సో ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలు మనకేమిస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. 4 గంటల సినిమా చూసినా నీకు సంతోషం రాదేమో, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే నీకేమొస్తుంది? సంతోషం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరంలో కూర్చున్నాం కానీ వాక్యం వెంటలే, నష్టం ఎవరిది? మందే. మందిరంలో కూర్చున్నప్పుడు చేయాల్సిందేంటి? స్కూల్కి వెళ్ళాడండి, ఫెయిల్ అయ్యాడండి, అటెండెన్స్ 100%, రోజు వెళ్ళాడు కానీ ఫెయిల్. ఏం సమస్య ఎక్కడ వచ్చింది? ఇక వెళ్తాడు స్కూల్కి, కానీ ఎండో టీచర్ గారు చెప్తుంటే అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఫెయిల్ అయ్యాడు. మందిరంకి వచ్చామంటే ఒక పని గుర్తించే వచ్చాం. ఇంత అయినా అవన్నీ పక్కన పెట్టి సమయాన్ని కేటాయించి ఉదయాన్నే సిద్ధపడి బిడ్డలను తీసుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చున్నా మంచిదే, మార్త ఆహ్వానించింది మంచిదే, కానీ ఏం చేయట్లేదు చెప్పండి? కూర్చొని వాక్యం వెంటనే. అది మార్తతో ఉన్న సమస్య. కానీ మరియా ఏం చేసింది తెలుసా? కూర్చొని ఏం చేసింది? వాక్యాన్ని వింది. విన్నప్పుడు ఈ వాక్యము సంతోషం ఇస్తుందట. అదే మనం కీర్తన 119 ఎన్నో వచనం? 92, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమని నా శ్రమ యందు నేను నశించు. చూడండి 50వ వచనం కూడా చూడండి. కీర్తన 119, 50, నీ వాక్యము నన్ను బ్రతికించుంది అన్నది, నా బాధలో ఇదే నాకేమిస్తుంది?
నెమ్మది. ఈ వాక్యమే నాకు జీవితానికి నెమ్మదిస్తుంది. నెమ్మది. కీర్తన 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, లాభం వస్తుందటండి వాక్యం విన్నప్పుడు. కీర్తన 19 10వ వచనం, 10-11. అది బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినది, తేనె కంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభం. ఏం కలుగుతుంది చూడండి. వాక్యాన్ని ఇక్కడ దేంతో పోల్చారంటే తేనె కంటే జుంటె తేనె దారుల కంటే. చూడండి, తేనె టేస్టీగా ఉంటుందా లేదంటే? తేనె అది తిన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? బా చాలా బాగుందండి, ఏం టేస్ట్ అండి అంటాం కదండి. బైబిల్ అంటండి జుంటె తేనె దారుల కంటే ఏంటది? మధురమైంది. అయితే మన బాధ్యత ఏంటి? తేనె తిన్నట్టుగా వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. అది వింటేనే దాని మధురాన్ని మనం ఏం చేస్తాం? సేవకుడు బాధ్యత కూడా ఏంటో తెలుసా? ఆ వాక్యాన్ని ఉన్నట్టున్నట్టు సంఘానికి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, తేనె తినడం సులభమా తేవడం సులభమా? ఆలోచించి సాయంత్రం చెప్తానండి అంటారా? తేనె తినడం సులభమా తేవడం సులభమా? తినడం అంటే ఏం చేస్తాం? నాకే పడేస్తాం కదండి. తేవాలంటే తేనె తేవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చూడాలి. తేనెటీగా ఈ దాన్ని ఏమంటారు, తేనె పట్టుని ఎక్కడ పెడుతుంది? అందరికి కనిపించాడు రెడీగా పెడుతుంది, బాబు వచ్చండి తర్వాత తీసుకోండి అంటదా? లేదా అది ఎక్కడ పెడుతుందో తెలీదు. ఒకసారి చూశాను, బిల్డింగ్ అంచుల్లో ఎక్కడో, లేకపోతే చెట్టు ఉంటే ఆ చెట్టు చివరిలో ఎక్కడో అడవిల్లో పెడతా ఉంటుంది. మంచి తేనె కానీ ఎక్కడో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళాలి. ఆ చెట్టు చివరి ఉందంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. పోనీ వెళ్ళావంటే కష్టమేదా? అమ్మ ఒకసారి సైడ్ లాగండి అమ్మ, అందరం నేను ఇది తీసుకెళ్ళాలి తేనంటే ఒప్పుకుంటాయా? ఏం చేస్తాయి? అవి మీదకి వచ్చేస్తాయి, కలిసేస్తాయి. తేనెటీగలతో కుట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదండి? అదంత డేంజర్ అండి. అవన్నిటిని తప్పించి ప్రాణాలు తెగించి మొత్తం మీద అది తీసుకొని పిండి సిద్ధపరిచి ఇస్తే తినడం చాలా ఈజీ. ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? వాక్యం వినడం చాలా ఈజీ, కానీ దీని వెనకన ఇదే వాక్యాన్ని సిద్ధపరిచి మీ దగ్గర తీసుకురావడం చాలా కష్టం. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి దీని వెనకన. ఎంతో కష్టం ఉంది, ఎంతో ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో స్టడీ ఉందన్నమాట. చదివి ఒక్కొక్కసారి ఐసైట్ కూడా తగ్గిపోద్ది అన్నమాట. అలా చదివితే తప్ప ఈ వాక్యం మనకి అర్థం కాదు. కానీ ఈ వాక్యం ఎంత కష్టపడి తెచ్చిన తర్వాత నువ్వు తినకపోతే నీకు మేలు జరగదు. కానీ నిజంగా నువ్వు ఆస్వాదిస్తేనంట వాక్యాన్ని, నీకు గొప్ప లాభం అంట. అదే రాసుకుని చూడండి 19-11లో. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకుంటు వల్ల ఏం కలుగుతుంది? నీకు గొప్ప లాభం. ఆ మాట చెప్పండి. లాభం అన్న మాట ఎంతమందికి ఇష్టం? ఇక్కడ లాభం. ఏదైనా వ్యాపారం చేస్తానండి, లాభం చేస్తావా నష్టం చేస్తావా? లాభమే చేస్తాం కదా, లాభమే చేస్తాం. మనం అనుకోవచ్చు ఆదివారం వ్యాపారం ఆపేసి వచ్చామండి మందిరానికి, అరే చాలా వ్యాపారం పోతుందేమో. కానీ ప్రభు ఏమంటారు తెలుసా? నువ్వు ఇప్పుడు కూర్చున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, నీకేం జరుగుతుంది? మామూలు లాభం కాదు, గొప్ప లాభం. గొప్ప లాభం. ఆ డబ్బు ఇవ్వని ధైర్యం, శాంతి వాక్యం ద్వారా నేను నీకు ఇస్తాను. మరియా అది చేస్తుంది. అక్కడ కూర్చుంది, వాక్యాన్ని జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యాన్ని ఆస్వాదిస్తుంది అనమాట. ఆ మాటలు తన హృదయంలోకి వెళ్తూ ఉంటే పక్కన ఈవిడ వండుతుంది, మంచి బిర్యానీ ఏదో వండుతుంది, ఆ స్మెల్ కూడా ఈవిడికి ఆనట్లేదు అనమాట. దానికంటే విలువైంది ఏది? ఈ వాక్యం అని చెప్పి ఆస్వాదిస్తుంది. తన హృదయంలోనో బాధలే ఉన్నాయి, అవన్నిటికీ నెమ్మది కలుగుతుంది, ఎంతో సంతోషం నిండిపోతుంది. మధ్యలో వచ్చేసింది ఈవిడ, కేకలేస్తుంది పక్కన కూర్చొని. ఎవరు? మార్త. ఆవిడికి తెలియట్లేదు ఈ రుచి ఏంటో తెలియట్లే. ఆ పనులు చేసాడు, అటుకి అంతటో ఇటుకి అంతటో ఇదే గొప్ప అనుకుంటుంది. ప్రభు అన్నాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటి, విలువైనది ఒకటి. ఇదేంటో తెలుసా? మరియ వలె పాదాల దగ్గర కూర్చొని
అంటే దాని అర్థం ఏంటి? పాదాల దగ్గర కూర్చోమంటే ఒక దాసురాలుగా కూర్చొని శ్రద్ధగా మనసు పెట్టి వాక్యాన్ని వింటే అది నువ్వు అనుభవిస్తావు. ప్రభు ఇచ్చే సంతోషం ఏంటి నీకు ఉంటుందన్నమాట. నాకు ప్రభు ఉన్నాడు చాలన్నంత ధైర్యం మనకు వాక్యం ద్వారా వస్తుందన్నమాట. నేను ఇందాక కీర్తన 25 మీకు చెప్పాను కదండి. వాక్యం మీకు చెప్పాను, కానీ ఆ అధ్యాయం అంతట్లో ఒక వచనం మాత్రం నన్ను సంతోషింపజేసిందండి. ఏంటో చెప్పనా? మరి మీకు ఏ వచనం మిమ్మల్ని ఆదరించిందో నాకైతే తెలియదు, కానీ నన్ను ఆదరించే ఒక్క వచనం మాత్రం ఏంటంటే 12వ వచనం. అదేంటో తెలుసా? నువ్వు కోరుకోవలసిన మార్గము ఆయన నీకు బోధ. ఆ మాట ఎంత ధైర్యం వచ్చేసింది తెలుసా అండి నాకు. అంటే ఎన్నో డెసిషన్స్ తీసుకోవాలి జీవితంలో. సంఘంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, కుటుంబంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎలాగా అంటే ప్రభు అన్న మాట ఏంటంటే, నేను ఎంత ఉత్తమని తెలుసా? నువ్వు కోరుకోవాల్సిన మార్గం నేను నీకేం చేస్తాను బోధిస్తా. ఆ మాటే ఎంత ఆదరణ వస్తుందంటే అనుభవించినోడికే తెలుస్తుంది ఆ విలువేంటో. అనుభవించినోడికే తెలుస్తుంది అనమాట. అది అనుభవించాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. అంతేనా? జుంటె తేనె దారుల కంటే అది ఏంటంటే మధురమైనది. మరియా అది. అయితే మరియలో ఉన్న ఇంకొక విలువైన పాఠం ఒకటి ఏంటంటేనండి, అది చెప్పి ముగించేసుకుందాం. లూకా సువార్త 10 చివరన 42 మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. ఆ మాట చాలు. ఉత్తమమైన దాన్ని ఏం చేస్తుందంట? దానికి అర్థం ఏంటంటే షీ మేడ్ అ రైట్ చాయిస్. అంటే సరైన నిర్ణయాన్ని తీసుకుంది. అంటే నేను మందిరానికి వెళ్ళి కూర్చొని వాక్యం వినాలి అన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరికి వారే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. పాస్టర్ గారు పని ఎంతవరకు అంటే వాక్యం చెప్పడం, అవసరమైతే హెచ్చరించడం. అంతేగాని రోజు కూడా ఫోన్, బాబు మీటింగ్కి రానా, ఏమ్మా బైబిల్ స్టడీకి రానా, యూత్ మీటింగ్కి రానా, ఈ పని పాస్టర్ గారి పని కాదు. ఉత్తమమైనది నిర్ణయం నువ్వు తీసుకోవాల్సింది. అంటే ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేను నా మేలు కోసం మందిరానికి వెళ్ళి కూర్చొని వాక్యము వినాలని ఎవరికి వారు వ్యక్తిగతంగా, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఈవేళ నేను భోజనం చేయాలని చెప్పి ఎవరికి వారు నిర్ణయం చేసుకుంటారు, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్తా ఉంటారు మనకి, ఇవాళ నేను తినకపోతే నేను సత్తాను రా బాబు అని చెప్పి నిర్ణయం తీసుకొని వెళ్ళి కూర్చొని ఏది పెడితే తింటాం కదా, అవునా కదా ఇంట్లో. అలాగే వాక్యం చెప్పే బాధ్యత సిద్ధపరిచి, నేను చెప్పాను కదా తేనె తీసుకురావడం చాలా కష్టం, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను, కష్టపడుతున్నాను, వాక్యం సిద్ధపడుతున్నాను, తీసుకొస్తాను. మరి మీ బాధ్యత ఏంటి చెప్పండి? ఒక నిర్ణయం ఒక చాయిస్ చేసుకోవాలి. ఏంటి? నేను మందిరానికి వెళ్ళి కూర్చొని శ్రద్ధగా చెప్పబడిన వాక్యాన్ని నేను వింటాను అని చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటానండి. ప్రభు లాస్ట్లో అంటాడు, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ సంతోషం ఇంకెవరు ఆమె దగ్గర నుంచి తీసివేయాలి. అది పాయింట్. మార్తలో లేదు ఆ సంతోషం, మరియలో ఆ సంతోషం వచ్చేసింది. ఆ సంతోషం ఎంత గొప్ప సంతోషం అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీలో నుండి ఆ సంతోషం ఎవరు తీసివేయలేరు. అది పాయింట్ అన్నమాట. లోకమిచ్చే సంతోషానికి ప్రభు ఇచ్చే సంతోషం తేడా అదే. ఏంటో తెలుసా? లోకమిచ్చే సంతోషం, కొత్త కారు కొన్నావు సంతోషంగానే ఉంటుంది, వెళ్తున్నావు వెనక నుంచి ఎవడో దబ్బు గుద్దేశాడు, ఏమైంది? దబ్బు అయిపోయింది నీ సంతోషం అంతా కదండి. అది లోకమిచ్చే సంతోషం. మంచి బట్టలు వేసుకున్నావు, అందరూ అంటారా ఎలా ఉన్నావు తెలుసా, సినిమా యాక్టర్లా ఉన్నావు నువ్వు వెళ్తే ఆయన తీసి నిన్ను పెడతారు, అంత బాగున్నావు నువ్వు, ఐస్ అయిపోతున్నావు. ఈ లోపల ఏనుగో తగులుకుంది, పర్రమంది, పోయింది మొత్తం అంతా. లోకం ఇచ్చే సంతోషం ఇదేనండి. క్రొత్తదనం, కొత్త ఇల్లు, కొత్త కారు, నువ్వు ఏవి ఈవెన్ 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చాయి. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆ వేళే ఆ రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయిపోయాను, నాకు అంత వచ్చాయి, 500 వచ్చాయి, 400 వచ్చాయి, వెరీ గుడ్, సంతోషం. ఓ సంవత్సరం అయిపోయింది, పాస్ అయ్యాను బాబాయ్ అంటావు ఇప్పుడు? లేదు, అయిపోయింది అంతే. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క గంటే ఆ సంతోషం అంతా, అప్పటి వరకే. దాని తర్వాత నుంచి వచ్చే టెన్షన్లు మళ్ళీ వచ్చేస్తాయి, తాత్కాలికమే. డిగ్రీలు ఇచ్చే సంతోషం ఏంటి, మనుషులు ఇచ్చే సంతోషం ఏంటి, ఇవన్నీ లోకమంతా అంతేనండి. అందుకోసం సొలొమోను అన్నది వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థం. వ్యర్థం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆవిరి అని అర్థం. వ్యర్థం అన్న మాటకి వేపర్ అని అర్థం అనమాట. అంటే అర్థం ఏంటంటే అంతలో కనిపించి
అంతలో అయిపోతుంది. అంతే ఈ లోకం ఇచ్చే సంతోషం అప్పటికప్పుడు అన్నాడు. దానికోసం పిచ్చకపోతున్నారు మనుషులు. ఒక క్రికెట్ గేమ్ చూసినా, ఒక సినిమా చూసినా, ఇదంతా కూడా తాత్కాలిక, కానీ అంతంత సంతోషాలు అన్నమాట. కానీ ప్రభు ఇచ్చేది నిజమైన సంతోషం. అది మీ యొద్ద నుండి తీసివేయలేరన్నమాట. అలాంటి సంతోషం ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్తలో చూసాం కొన్ని లక్షణాలు, తనలో పొరపాట్లు చూసాం. కానీ మరి ఎటువంటిది కోరుకుందో మనం చూసాం. మనం ధ్యానిస్తూ మంచి నిర్ణయాలతో ఇక్కడ నుంచి వెళ్దాం. ప్రభా, నిజమే నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని ఆస్వాదిస్తూ, నీతో సహవాసం నాకు కావాలి తండ్రి, నువ్వు ఇచ్చే సంతోషం నాకు కావాలి తండ్రి, ఇదిగో నిర్ణయం తీసుకుంటున్నాను, ఇంతకన్నా ప్రాముఖ్యమైన ఇంకోటి ఏమీ లేదు నాయన నా జీవితంలో చెప్పి మంచి తీర్మానం చేసుకుంటూ మనం బలలో పాల్గొందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.